సో ఆల్ న్యూస్ పేపర్స్లో ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్త, మోగింది సార్వత్రిక శంఖం. తెలుగు రాష్ట్రాల్లో మే 13వ తేదీన పోలింగ్. ఏపీ అసెంబ్లీకి కూడా మే 13వ తేదీనే పోలింగ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. మన దగ్గర లాస్యనందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఆమె చనిపోవడంతో, యాక్సిడెంట్లో చనిపోవడంతో ఏర్పడ్డ ఖాళీకి కూడా బై ఎలక్షన్ జరగబోతున్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ 18వ లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. సో ఈ బై ఎలక్షన్స్, లోక్సభ ఎన్నికలు, దాంతోపాటుగా 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన గవర్నమెంట్స్ని ఆ ప్రజలు ఎన్నుకోబోతున్నారు. షెడ్యూల్ విడుదల. కులం మతం పేర్లతో ఓట్లు అడగడం నిషిద్ధం. ఇది మాటలకే పరిమితమైంది. కేవలం కులంతోని మతంతోని డబ్బుతోని మాత్రమే ఈ రాజకీయ పార్టీలు ఓట్లు అడుగుతాయి. అదే నడుస్తున్నది ఇప్పుడు ఈ దేశంలో. ఈసీ స్పష్టీకరణ, ఎన్నికల కోడ్ అమల్లోకి. ఎలక్షన్ కోడ్ అమల్లోకి అన్నది కేవలం అది సామాన్య జనానికి వర్తిస్తుంది తప్ప ఈ పార్టీలకి, పెద్ద పెద్ద వాళ్ళకి ఎక్కడా మనకి కనబడదు. చలో, తెలంగాణ ఏపీలో షెడ్యూల్ ఎట్లా ఉన్నదంటే, నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషన్ రాబోతున్నది. అంటే నెక్స్ట్ మంత్. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26, ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. సో ఈ నామినేషన్ల ఘట్టం అన్నది ఏప్రిల్ 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజున నోటిఫికేషన్ వస్తుంది. ఆ 6 రోజుల పాటు, 6-7 వారం రోజుల పాటు ఈ నామినేషన్లు స్వీకరిస్తారు. సో మనం మార్చిలో ఉన్నాం, అంటే సరిగ్గా ఇంకొక నెల రోజుల సమయం ఉన్నది ఈ నోటిఫికేషన్ రావడానికి. షెడ్యూల్ వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ ఇందులో ప్రధానంగా చూడాల్సిన అంశాలు ఏంటంటే, ఎన్నికల స్వరూపం ఎట్లా ఉన్నది. మొత్తం ఓటర్లు 96,88,00,000 మంది ఉన్నారు ఈ దేశంలో. పురుషులు ఇందులో 49.7 కోట్ల మంది, అంటే 49 కోట్ల మంది ఉన్నారు. మహిళలు అటు ఇటుగా 47 కోట్ల మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుషులు కొంత ఎక్కువగా ఉన్నారు. ఆల్మోస్ట్ మహిళలు కూడా అదే స్థాయిలో ఈ దేశంలో సగభాగంగా కొనసాగుతున్నారు. వాళ్ళ ఓటు బ్యాంకు కూడా అత్యంత కీలకంగా కనబడుతున్నది. 85 సంవత్సరాలు దాటిన ఓటర్లు ఈ దేశంలో 82 లక్షల మంది ఉన్నారు. ఇక 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు 19,74,00,000 మంది ఉన్నారు. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్లు 1,08,80,00,000 మంది ఉన్నారు. 1.8 crores ఉన్నారు. అంటే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళన్నట్టు వీళ్ళు. ఈవీఎంలు 55 లక్షలు ఉపయోగించబోతున్నారు. పోలింగ్ కేంద్రాలు 10.5 లక్షలు. పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది మొత్తం 1,50,00,000 మంది ఈ అధికారులు, సిబ్బంది పాల్గొనబోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓట్ల పండగకు తెరలేచింది. సార్వత్రిక ఎన్నికల శంఖారావం మోగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 543 లోక్సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత పోలింగ్ ఉంటుంది. జూన్ 1వ తేదీన 7వ విడత ఓటింగ్ జరుగుతుంది. అంటే ఏప్రిల్ 19కి స్టార్ట్ అయిన ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ నుంచి 7th ఫేజ్ జూన్ 1న ఉంటుంది. ఆనాటికి క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ అన్నింటినీ కలిపి జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. శనివారం సాయంత్రం 3 గంటలకు ఇక్కడి విజ్ఞాన భవన్లో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ వివరాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో లోక్సభ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక మే 13వ తేదీన జరగబోతున్నది. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. సో ఈ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి మనం అసెంబ్లీస్ ఎలక్షన్స్ టైంలో 50,000 లోపు పైన ఉన్న ఎవరూ కూడా డబ్బులు క్యారీ చేయడానికి, అంటే ఆ పైన డబ్బులు క్యారీ చేయడానికి అవకాశం లేదు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు డబ్బులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త. మళ్ళీ పట్టుబడితే అనవసరంగా ఇబ్బందుల పాలవుతారు. ఒకవేళ మీరు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ చూపించాల్సి ఉంటుంది. ఇది గోల్డ్ అయినా సరే, ఇంకోటైనా ప్రతిదానికి ఎవిడెన్స్ చూపిస్తేనే మిమ్మల్ని మీకు అవి ఇమీడియట్గా మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ పోలీస్ స్టేషన్ పోవాలా, రకరకాల ఇవి ఉంటాయి. ఇక యుద్ధమే. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల త్రిముఖ పోటీ. షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వేడి. సో ఈ త్రిముఖ పోటీ అన్నది నేను అనుకోవడం మెదక్ ఆర్ ఇంకొక 1-2 స్థానాల్లో ఉంటే ఉండొచ్చు.
ఇప్పుడు ఆర్ఎస్పీ బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారట కాబట్టి అక్కడ ఏమైనా ట్రయాంగిల్ కూడా ఉంటే ఉండొచ్చు. అంతే తప్ప మెజారిటీ స్థానాల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం కనబడట్లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనబడతా ఉన్నది.